నమస్తే అండి. నా పేరు ప్రశాంత్. నేను కూడా మీ అందరిలానే పావని ట్రినిటీ అండ్ అనెక్స్ వెంచర్ షాద్‌నగర్‌లో ఒక ప్లాట్ తీసుకున్నానండి. సో, విషయం ఏంటంటే మీ అందరికీ తెలిసిన విధంగా అశోక్ సారు అందరు ఓనర్‌లను కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారండి. సో, అశోక్ సార్ నాకొక హెల్ప్ చేయమని జెప్పేసి అన్నారండి. ప్రశాంత్ మీరు ఒక గూగుల్ ఫార్మ్ క్రియేట్ చేసి అండ్ దాన్ని ఎలాగా ఫిల్ చేయాలో మీరు ఒక చక్కగా ఒక వీడియో తీసి గ్రూప్‌లో పెడితే అది చాలా హెల్ప్‌ఫుల్‌గా అవుద్దని జెప్పేసి అన్నారండి. నేను కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీ గూగుల్ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలి, దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో నేను మీకు ముందుగానే చెప్తానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అశోక్ సార్‌కి బిగ్ థాంక్స్ ఫ్రమ్ మై సైడ్ అండి. సో, నేను మీకు ఈ ఫార్మ్ ఎలా ఫిల్ చేయాలో నేను మీకు చూపిస్తానండి స్టెప్ బై స్టెప్. సో, ఫస్ట్ ఏంటంటే మీరు మీ ప్రాపర్టీ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది మీరు దగ్గర పెట్టుకోండి. మీరు ఆల్రెడీ మీ దగ్గర పీడిఎఫ్ ఉందనుకోండి, హాయిగా ఓపెన్ చేసి పెట్టుకోండి. లేదంటే ఫిజికల్ కాపీ ఉందనుకోండి, అదైనా పర్వాలేదు. సో, మీరెలా ఫిల్ చేయాలి? సో, మీకు నేను వాట్సాప్ గ్రూప్‌లో ఈ ఫార్మ్ తాలూకా లింక్ ఏదైతే ఉందో నేను ముందే పిన్ చేసి ఉంటానండి. పిన్ అంటే ఇది గ్రూప్ ఉంది కదండీ ఇలాగా. ఈ గ్రూప్ దగ్గర నేను పిన్ చేసి ఉంటాను. మీరు దాని మీద క్లిక్ చేశారనుకోండి, స్ట్రెయిట్ అవే ఆ ఫార్మ్ తాలూకా లింక్‌కి తీసుకెళ్తదండి మీకు. సో, మీరిక ఈ ఫార్మ్ లింక్ మీద క్లిక్ చేశారనుకోండి, ఒక సెపరేట్ పేజ్ ఓపెన్ అవుద్దండి. ఈ పేజ్‌లో ఇక్కడ దయచేసి ఒక 2 మినిట్స్ మీరు కేటాయించి, ఈ గ్రూప్‌లో ఉండే ఈ ఇన్ఫర్మేషన్‌ని చదవండి. చదివిన తర్వాత మీ ప్రాపర్టీ డాక్యుమెంట్ దగ్గర పెట్టుకోండి. అదే విధంగా ముఖ్యంగా ఎవరికైతే ఒకటికి మించి ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళు ఇదే ఫామ్‌ని ఎన్ని ప్లాట్స్ ఉన్నాయో అన్ని సార్లు సబ్మిట్ చేయాల్సి ఉంటదండి. సో, మనము ఎలా ఫిల్ చేయాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. ఇందులో 12 ఫీల్డ్స్ ఉంటాయండి. ఆ 12 ఫీల్డ్స్‌లో 11 మాత్రం మ్యాండేటరీగా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటదండి. సో, ఫస్ట్ వచ్చేసి ఏంటంటే అండి, ఫస్ట్ ఓనర్ నేమ్. ఓనర్ నేమ్ యాస్ పర్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్. మీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌లో ఎలాగైతే ఉందో మీరు అలాగే ఇక్కడ మెన్షన్ చేయండి. కొందరు జాయింట్‌గా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటారు కదా! వాళ్ళకి గూడా ఎలాగా మీరు మెన్షన్ చేయాలో నీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకిక్కడ. నోట్ ఇన్ కేస్ ఆఫ్ జాయింట్ రిజిస్ట్రేషన్ కైండ్లీ మెన్షన్ బోత్ నేమ్స్ సెపరేటెడ్ బై అండ్ సింబల్. ఎగ్జాంపుల్ అర్జున్ రెడ్డి అండ్ లక్ష్మి రెడ్డి. సో, ఈ ఎగ్జాంపుల్ కాకుండా నేను ఎలా ఫిల్ చేయాలో నేను నా ప్రాపర్టీ డాక్యుమెంట్ ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తానండి. సో, నా ప్రాపర్టీ డాక్యుమెంట్ విషయానికొచ్చేసరికి 11 పేజ్‌లో నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఉందండి. సో, ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంటది చూసారా? అగో డయాగ్రామ్ ఉండే పేజ్‌లో మీకు అంత ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్‌గా ఉంటదండి. సో, ఇక్కడ వెండీస్ అనేది ఉంది చూసారండి వెండీస్. సో, ఈ వెండీస్‌లో ఎలాగైతే ఉందో నేము అలా పెట్టండి. ఇప్పుడు నా కేస్‌లో ఏందంటే నాది జాయింట్ రిజిస్ట్రేషన్ అండి. సో, నా పేరు ఏదైతే ఉందో జాటోతు ప్రశాంత్ అండ్ మా మిసెస్ పేరు వచ్చేసి ఇస్లావత్ రేణుక. సో, నేనేం చేస్తానంటే నేను ఇక్కడికెళ్ళి నేను చక్కగా జాటోతు ప్రశాంత్ అండ్ ఇస్లావత్ రేణుక. సో, దాని తర్వాత సెకండ్ క్వెషన్ వచ్చేసి ఫేజ్ నేమ్ అండి. మీరు ఫస్ట్ ఫేజ్‌లో తీసుకున్నారా ప్లాటు? లేదా సెకండ్ ఫేజ్‌లో తీసుకున్నారా? సో, మీకది ఐడియా ఉంటది. ట్రినిటీ అనేది ఏంటంటే మీరిలా క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ కనబడతాయండి. ఒకటి ట్రినిటీ అదే ఫేజ్ 1, యానెక్స్ అది ఫేజ్ 2 అండి. నా విషయానికొచ్చేసరికి నేను ట్రినిటీ ఫేజ్ 1లో తీసుకున్నానండి. సో, మూడో క్వెషన్ వచ్చేసి ఏంటంటే ప్లాట్ నంబర్ అండి. మీకు ప్లాట్ నంబర్ ఒకటి ఉంటది కదండీ! మీకు ఐడియా ఉంటే డైరెక్ట్‌గా ఎంటర్ చేయండి. లేదంటే మీకుండే డాక్యుమెంట్ ఏదైతే ఉందో నేను చెప్పిన విధంగా 11థ్ పేజ్‌లో మీకు అన్ని డీటెయిల్స్ అవైలబుల్‌గా ఉంటాయండి. సో, ఓపెన్ ప్లాట్ నంబర్ 293. సో, నా ప్లాట్ నంబర్ ఇప్పుడు ఏంటిదండి
293. సో 293. తర్వాత ప్లాట్ సైజ్ ఇన్ స్క్వేర్ యార్డ్స్ కింద నోట్ కూడా ఇచ్చానండి. ప్లీజ్ మెన్షన్ ప్లాట్ సైజ్ క్లియర్లీ, ఎగ్జాంపుల్ 150 or 200 ఈటీసీ. సో నా విషయానికి వచ్చేసరికి అది ఎన్ని స్క్వేర్ యార్డ్లు ఉందో ఎక్కడ తెలుస్తుంది అని అంటే ఈ డయాగ్రామ్ కి పక్కనైనా చూసుకోవచ్చు మీరు, లేదా ఇక్కడ ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద పేజ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో 367 గజాలండి నాది. సో నేను 367 అంతేనండి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఈ ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీకు ఎక్కడ తెలుస్తుంది అని అంటే సేమ్ మళ్ళీ ఈ డాక్యుమెంట్ కే వెళ్లాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీరు చూస్తే మీకు దగ్గర కానీ ఫిజికల్ కాపీ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ న పేజీ అంటే 10వ పేజీకి బ్యాక్ సైడ్ చూసారనుకోండి, అంటే ప్రతి ఒక్క పేజ్ లో ఉంటదండి, బట్ మనకి ఈజీగా ఉండడానికి ఇలా మీరు తిప్పారనుకోండి, ఇక్కడ మీకు ఒక డేట్ కనబడుతుంది చూడండి. సో నాదేంటిది 11/10/2021. సో నేను ఇప్పుడు ఏం చేయాలండి, సో ఇక్కడికి వెళ్ళేసి మళ్ళీ క్లిక్ చేశాను అనుకోండి, అన్ని ఇయర్స్ వస్తాయండి. సో నాది 2021. దాని తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్ నంబర్. ఈ ఫీల్డ్ ఎందుకంటే ఓన్లీ వెరిఫికేషన్ పర్పస్ కోసం అండి, వేరే మిస్యూజ్ చేయడానికి అయితే కాదు. సో అది ఇక్కడ మీకు ఉంటుంది అని అంటే ఫస్ట్ పేజ్ లో ఉంటుందండి. మీ డాక్యుమెంట్ లో ఫస్ట్ పేజ్ ఉంటుంది చూసారండి, ఇదిగోండి ఇక్కడ చూడండి 15057. సో నా విషయానికి వచ్చేసరికి అదేంటిది 15057. అండ్ 7th ఫీల్డ్ వచ్చేసి ఏంటంటే పర్చేస్డ్ ఫ్రమ్ ద బిల్డర్. మీరు బిల్డర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా పర్చేస్ చేశారా, లేదా మీరు రీసేల్ ప్లాట్ తీసుకున్నారా? సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే మల్టిపుల్ చాయిసెస్ లాగా డ్రాప్ డౌన్ ఉంటుందండి. సో మీరు క్లిక్ చేశారనుకోండి, ఎస్ నేను బిల్డర్ గారి దగ్గరే తీసుకున్నాను, లేదు నేను ఒక రీసేల్ ప్లాట్ తీసుకున్నాను అని అంటే కింది సెలెక్ట్ చేయండి. లేదు మీరు బిల్డర్ గారి దగ్గర మీరే అంటే లైక్ డైరెక్ట్ తీసుకున్నారు అని అంటే ఇలా ఎస్ అని పెట్టండి. నా విషయానికి వచ్చేసరికి నేనే ఫస్ట్ ఓనర్ కాబట్టి నేను బిల్డర్ గారి దగ్గర తీసుకున్నాను, దానికి గాను నేను ఎస్ అని పెట్టాను. దాని తర్వాత మొబైల్ నంబర్ అండి, మీ మెయిన్ మొబైల్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వండి. నా విషయానికి వచ్చేసరికి 9700285328. సో ఇది నా మెయిన్ నంబరు. నాకు ఇదే నంబర్ కి వాట్సాప్ ఉంది. ఇప్పుడు కొందరికి ఏంటంటే వాట్సాప్ నంబర్ ఒకటి ఉంటది, దానికి మనం ఫోన్ చేసామనుకోండి స్విచ్ ఆఫ్ అని వస్తుంది. సో అటువంటి సినారియోలో ఈ 9th ఫీల్డ్ ఏదైతే ఉందో ఆల్టర్నేటివ్ మొబైల్ నంబర్, మీకు నిజంగా అవసరం ఉంటేనే ఇక్కడ ఆల్టర్నేటివ్ నంబర్ ఇవ్వండి, లేదు అని అంటే ఇవ్వకండి. ఇది ఒక సినారియో, ఒక కేసులో. ఇంకో విషయం ఏంటంటే కొందరు ఓనర్స్ ఏంటంటే యుఎస్ లో అండ్ తర్వాత వేరే స్టేట్ లో వేరే కంట్రీస్లలో ఉండొచ్చు. సో వాళ్ళు ఏంటంటే పైన ఇక్కడ ఇండియాలో ఉండే నంబర్ ఏది ఇచ్చినా పర్వాలేదు, అండ్ ఇంకోటి వాళ్ళ యుఎస్ నంబర్ ఇచ్చినా పర్లేదు, ఆల్టర్నేటివ్ నంబర్ అనే సెక్షన్ లో. ఓకేనండి. నా విషయంలో నాకు ఒకే ఒక నంబర్ ఉంది, దానికి వాట్సాప్ ఉంది, దానికి నార్మల్ కాల్స్ కూడా కనెక్ట్ అవుతాయి. సో నేను ఇక్కడ ఈ ఫీల్డ్ నేను బ్లాంక్ వదిలేశాను. సో ఈమెయిల్ ఐడి అండి, ఈమెయిల్ ఐడి మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. మీకు రెగ్యులర్ గా యూజ్ చేసే ఈమెయిల్ ఐడి పక్కా మెన్షన్ చేయండి. ఎందుకంటే మనకి మన అసోసియేషన్ తాలూకా ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు, ఇంపార్టెంట్ ఏదైనా కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ షేర్ చేయడం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందండి, అందరి దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మీ ఈసీలు ఉందనుకోండి, ప్రాపర్టీ ఈసీ ఉందనుకోండి, ఈజీగా ఎవరో ఒకరు డౌన్లోడ్ చేసి మీ ఈమెయిల్ కి పంపించడానికి చాలా వెసులుబాటుగా ఉంటది. అందుకనే దయచేసి మీ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. నా విషయానికి వచ్చేసరికి నా ఈమెయిల్ ఐడి వచ్చేసి prashantjpn@gmail.com. ఓకేనండి. సో తర్వాత కరెంట్ అడ్రస్. ఈ కరెంట్ అడ్రస్ అనే సెక్షన్ లో మీరు క్లియర్ గా మీ ఇంటి నంబర్ తో సహా ఇక్కడ మెన్షన్ చేయండి. ఉదాహరణకి మీ ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో అలాగే మెన్షన్ చేయండి. అంటే ఇంటి నంబరు, స్ట్రీట్ నంబరు అదంతా కవర్ చేయండి పిన్ కోడ్ తో సహా. ఎందుకు అనంటే రేపు మీకు ఏమైనా కొరియర్ చేయాలన్నా, లేదా ఏవైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీ ఇంటికి డెలివరీ చేయాలన్నా
ఈ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నా విషయానికి వచ్చేసరికి నా సిస్టంలో ఆల్రెడీ నా అడ్రస్ సేవ్ అయి ఉంది కాబట్టి నేను సింపుల్ గా ఇలా అంటే నాకు ఈ అడ్రస్ పాపప్ వచ్చేసిందండి. ఇంకోటి లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అండి, పర్మనెంట్ అడ్రస్. పర్మనెంట్ అడ్రస్ అండ్ మీరు ప్రజెంట్ ఉండే అడ్రస్ సేమ్ ఉందనుకోండి, సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్ అని పెట్టేసేయండి. అంతేనండి. ఇవే 12 ఫీల్డ్స్ ఉంటాయి. ఇందులో 11 ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ. మీరు సబ్మిట్ చేయడానికంటే ముందు క్లియర్ గా ఉందా లేదా మీరు 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అని కొట్టండి. సో ఒక్కసారి మీరు సబ్మిట్ కొట్టారనుకోండి, ఇక్కడ మీకు ఒక కన్ఫర్మేషన్ పాపప్ వస్తుందండి. పావని ట్రినిటీ అండ్ అనెక్స్ ప్లాట్ ఓనర్స్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము అంటే, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ యువర్ డీటెయిల్స్ విత్ ది పావని ట్రినిటీ అండ్ అనెక్స్ ప్లాట్ ఓనర్స్ గ్రూప్. యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రికార్డెడ్ అండ్ విల్ హెల్ప్ us build a strong and well connected community. సో కైండ్లీ నోట్, ఇది మళ్ళీ చెప్తున్నానండి, నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మీకు కానీ ఒకటి కంటే ఎక్కువ ప్లాట్స్ ఉంటే మీరు ఒక్కొక్క ప్లాట్ కి ఒక్కొక్కసారి ఫామ్ సబ్మిట్ చేయాల్సి ఉంటదండి. అదే నేను మీకు ఇక్కడ క్లియర్ గా రాశాను కూడా. కైండ్లీ నోట్, ఇన్ కేస్ యూ ఓన్ మోర్ దెన్ 1 plot, we request you to kindly fill out and submit the form separately for each plot. దాన్ని ఎలా చేయాలి? ఇప్పుడు నేను సబ్మిటెడ్ అని నాకు కన్ఫర్మేషన్ ఇక్కడ మెసేజ్ కనబడింది కదండి. ఇప్పుడు నాకే 2వ ప్లాట్ ఉందనుకోండి, నేను చక్కగా వెళ్ళేసి ఇక్కడ సబ్మిట్ అనదర్ రెస్పాన్స్ అని నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, సేమ్ అవే క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనండి. సో నిజంగా ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది మనకి, నేను మీకు చెప్తాను. మీరు ఎటువంటి తప్పులు చేయకండి. 1కి 2 సార్లు మీరు ఈ వీడియో చూసి అండ్ అలాగే క్వశ్చన్స్ చూసి మీరు ఎంటర్ చేసే డేటా కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు సబ్మిట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే మిస్టేక్ ఉందనుకోండి, నేను మళ్ళీ మీకు ఫోన్ చేయడము, లేకపోతే నేను దాని మీద చాలా అవర్స్ టుగెదర్ వర్క్ చేయాల్సి ఉంటుందండి. సో దయచేసి మీరు యాడ్ చేసే ఇన్ఫర్మేషన్ అనేది అక్యురేట్ గా ఉండేలాగా చూసుకోండి. సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి, ఎలాగా ఆ ఫామ్ కనబడుతుంది అనేది. సో 1 సెకండ్ లో నేను ఇప్పుడు సబ్మిట్ చేశాను కదండి ఇందాక ఒక ఫామ్, ఈ వీడియోలో చూపించిన విధంగా. సో ఆ ఫామ్ ఎలా ఉంటుందని అంటే నేను మీకు చూపిస్తానండి. వేర్ ఇస్ దిస్. సో ఇదండి ఇప్పుడు ఈ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అండి. సో యాక్చువల్గా ఏంటంటే మేము కొందరం కలిసి ఒక 10-11 మెంబర్స్ కలిసి అడ్హాక్ గ్రూప్ గా ఫామ్ చేసేసుకొని ఇవన్నీ డిస్కషన్ చేస్తున్నామండి. సో నేను ఎప్పుడు చేశాను, ఇందాక మీకు అంటే నేను మీతో ఒక ఏంటంటే ఈ డెమాన్స్ట్రేషన్ లో చూపించాను కదా. సో నేను ఇక్కడ ఇది మెన్షన్ చేశాను. సో ఇలా ఉంటదండి. ఓకేనండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే వినోద్ కుమార్ సార్ ఉన్నారు కదండి. వినోద్ గారికి 2 ప్లాట్లు ఉన్నాయండి. ఆ ప్లాట్ నంబర్ ఏంటంటే 24 and 25 అండ్ సైజ్ వచ్చేసి సేమ్ ఉందండి. రిజిస్ట్రేషన్ ఇయర్ కూడా సేమ్ ఉంది, కానీ ప్రాపర్టీ డాక్యుమెంట్ నంబర్ అనేది వేరుందండి. సో ఇలాగా అంటే 2 ప్లాట్లు ఉన్నాయనుకోండి, ఇలాగా హైలైట్ అయిపోతుంది అన్నట్టు ఇక్కడే. సో నాకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకే ఈ ఫలానా వీళ్ళకి 2 ప్లాట్లు ఉన్నాయని. అలాగే ఈ 2 ప్లాట్లు కూడా జాయింట్ అండి, జాయింట్ రిజిస్ట్రేషన్. ఇక్కడ చూస్తే వినోద్ కుమార్ మాచర్ల అండ్ ఝాన్సీ లక్ష్మి మాచర్ల అని చెప్పేసి. అదే విషయంలో నాది కూడా చూడండి, నేను ముందే ఎంటర్ చేశాను. సో జాటోత్ ప్రశాంత్ అండ్ ఇస్లావత్ రేణుక. ఇంకా ఇక్కడ చూడండి, తను వచ్చేసి మైనాక్ సేన్ అండ్ మౌమిత బిస్వాస్. సో ఇలాగండి, మీరు ఎలాగైతే డాక్యుమెంట్ లో ఉందో దయచేసి అదే విధంగా మీరు ఇందులో డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అలాగే ఇప్పుడు ఇక్కడ అడ్రస్ చూడండి, అందరూ చక్కగా ఎంత మంచిగా రాశారో. సో ఇలాగ మీ డోర్ నంబర్ తో సహా మీరు మెన్షన్ చేయండి. ఓకేనండి. మీకు ఎటువంటి క్వశ్చన్ ఉన్నా మీరు నా నంబర్ కి మీరు వాట్సాప్ చేసి నాకు ఇలా ఇష్యూ ఉందని చెప్పేసానండి, నేను మీకు డెఫినెట్ గా హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.